నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు స్నేహ ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ డివిజన్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి గ్రామాలకు ఎన్నికల సామాగ్రితో తరలిన సిబ్బంది నకిలీ ఏజెంట్ల మోసాలతో గల్ఫ్ దేశాల్లో ఇరుక్కుపోతున్న అమాయక గ్రామీణ ప్రజలు 7 మాసాల పాటు ఇరాక్లో నరకయాతన అనుభవించిన బాధితులు ఎంపీ కవిత చొరవతో సొంత ఇంటికి చేరిన బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో సత్ఫలితాలు ఇస్తున్న హరితహారం పచ్చదనం ఏపుగా పెరిగిన చెట్లతో నెలకొన్న చల్లటి వాతావరణం ప్రత్యేక కథనం త్యాగరాజ కీర్తనలు విన్నా పాడినా జన్మ ధన్యమైనట్లేనని జిల్లా కలెక్టర్ వెల్లడి సంగీత పాఠశాల ఆధ్వర్యంలో ప్రారంభమైన త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రాణాలు తీసిన అతివేగం బాన్స్వాడ సమీపంలో బస్సును ఢీకొన్న బైక్ వ్యక్తి మృతుడు పిట్లం మండలం వాసి 3వ విడత పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారులు బ్యాలెట్ బాక్సులు సామాగ్రితో పోలీస్ భద్రతతో తమ పోలింగ్ స్టేషన్లకు వెళ్లి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలోని నిజామాబాద్ బాన్స్వాడలోని పలు మండలాల్లో ఈ నెల 30వ తేదీన 3వ విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకోసం ఎన్నికలు జరిగే గ్రామాలలోని పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్లి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు అన్ని సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన నిఘాతో పాటు భారీగా బందోబస్తు చేశారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి అభ్యర్థుల ఓట్లను ప్రకటిస్తారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 30వ తేదీ సాయంత్రం వరకు తేలనుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ప్రచారం ముగిసినా అంతర్గతంగా మద్యం డబ్బులు ఖర్చు పెడుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. త్యాగరాజ కీర్తనలు పాడినా విన్నా వారి జీవితం ధన్యమైనట్లేనని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. త్యాగరాజ స్వామివారు 24,000 కీర్తనలు రచించినట్లు చెబుతున్నప్పటికీ అవన్నీ అందుబాటులో లేకపోవడం మన దురదృష్టకరమని ఆయన తెలిపారు. త్యాగరాజ కీర్తనలు సంగీత నృత్యాలు అందరినీ అలరించాయి చేశాయి. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరి హృదయాలను దోచుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు మాట్లాడుతూ అదృష్టవశాత్తు కొందరి ప్రయత్నంలో సినిమాల వల్ల కొన్ని కీర్తనలు ప్రజల వరకు చేరడం సంతోషకరమన్నారు. త్యాగరాజ కీర్తనల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆ కీర్తనలతో పులకించని పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదని ఆయన చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇది మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఉదాహరణ ఇలాగే కొనసాగించండి ముందు కూడా ఈ సాంప్రదాయాన్ని. అంతేకాకుండా సంగీత నృత్య కళాశాలలు తర్వాత సంగీతం నేర్చుకుంటే ముందు మనకు ఉపయోగం ఏంటి అని అనుకుంటున్న రోజుల్లో కూడా అది కూడా ఉపాధి చూపెట్టగలుగుతుందని మీ కళాశాలలో నేను చదువుకున్న దాదాపు 10 మందికి ఉపాధి ఈ మధ్యనే దొరికిందని తెలిసింది. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు.
సంగీతం గురించి మనకు తెలిసింది కొంత, తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. పశు పక్షాదులు సైతం సంగీతానికి పరవశిస్తాయని అంటారని, సంగీతం గురించి పరిశోధనలు కూడా జరిగాయని, మత్తుమందు లేకుండా సంగీతంతో శస్త్రచికిత్సలు సాధ్యం చేశారని, వ్యాధులు కూడా నయమవుతాయని విన్నామని ఆయన పేర్కొన్నారు. సంగీతంతో ఉపాధి అవకాశాలు కూడా ప్రస్తుతం దొరుకుతున్నాయని, ఈ సంగీత నృత్యాలను ఇలాగే కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవులపల్లి ప్రశాంత్, ఎన్వైకే అధికారి రామచందర్రావు, ఐఆర్సిఎస్ డాక్టర్ రామచందర్, గౌరీ శంకర్ శర్మ, అమ్మాయిలు, వారి తల్లులు తదితరులు పాల్గొన్నారు. వింటున్న వాళ్ళు, ఆలోచిస్తున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో వేరే లోకంలోకి వెళ్ళిపోతున్న కొద్దిసేపు అయినా కానీ మరి సంగీతానికి నా శక్తి అటువంటిది. కీర్తనలు త్యాగరాజు గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, మీరు తెలుసుకునే ఉంటారు. మహానుభావుడు దాదాపు 24,000 కీర్తనలు రచించిన దురదృష్టవశాత్తు అన్నీ మనకు లభ్యం కావడం లేదు. ఇప్పుడు వారి శిష్య పరంపర వలన కొన్ని ఇప్పటికి కూడా లభ్యమవుతున్నాయి. ఇంకా కొన్ని జన బాహుల్యంలోకి, జన ప్రాచుర్యంలోకి చలనచిత్రాల వల్లనే కావచ్చు, కానీ కొందరికైనా కొన్ని తెలిసింది ఇప్పటివరకు. మిగటువంటి వారికి ఇంకెక్కువగా తెలుస్తుంది. రూరల్ నియోజకవర్గంలో ఈ నెల 30న జరిగే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రిని అధికారులు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు అందజేశారు. సామాగ్రిని సరిచూసుకున్న అధికారులు బ్యాలెట్ బాక్సులు సామాగ్రిని తీసుకొని విధులు నిర్వర్తించే ప్రాంతాలకు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 3వ విడత ఎన్నికలు జరిగే రూరల్ నియోజకవర్గానికి చెందిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచారు. ఈ నెల 30వ తేదీన నిజామాబాద్ నియోజకవర్గంలో 3వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాలిటెక్నిక్ కళాశాలలో భద్రపరిచిన ఎన్నికల సామాగ్రిని ఈ నెల 30న ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులకు అందజేశారు. బ్యాలెట్ బాక్స్లు, ఎన్నికల సామాగ్రిని అధికారులు సరిచూసుకున్న తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రిపోర్ట్ చేశారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామాగ్రితో వారు విధులు నిర్వర్తించే గ్రామ పంచాయతీలకు పోలీస్ బందోబస్తుతో బస్సులలో తరలి వెళ్లారు. सर गुंडारम आरो सर गुंडारम आरो गारू పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 31వ తేదీ నుండి గ్రాండ్ టెస్టులు ప్రారంభం కానున్నాయని డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గమనించి పరీక్షలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 31వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు నిర్వహించాలని డీఈఓ దుర్గాప్రసాద్ ఆదేశించారు. దీన్ని గమనించి పరీక్షలను నిర్వహించాలని, పరీక్షలను ఉదయం 9:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని డీఈఓ సూచించారు. జనవరి 31వ తేదీన ప్రథమ భాష తెలుగు, ఉర్దూ పేపర్ 1, ఫిబ్రవరి 1న పేపర్ 2, 2వ తేదీన ద్వితీయ భాష హిందీ, తెలుగు, 4న తృతీయ భాష ఇంగ్లీష్ పేపర్ 1, 5న పేపర్ 2, 6న గణితం పేపర్ 1, 7న పేపర్ 2, 8న భౌతిక శాస్త్రం పేపర్ 1, 9న జీవశాస్త్రం పేపర్ 2, 11న సాంఘిక శాస్త్రం పేపర్ 1, 12వ తేదీన పేపర్ 2 పరీక్షలు నిర్వహించాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పచ్చదనాన్ని సంతరించుకుంది. 4 ఏళ్ల క్రితం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి రోగులకు చల్లని నీడనిస్తున్నాయి. నిత్యం చెట్లను కాపాడుతున్నామని, రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు తెలిపారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో
ఏపుగా పెరిగిన చెట్లతో పచ్చదనాన్ని సంతరించుకుంది. ఆసుపత్రికి వచ్చే వారికి గతంలో నీడలేక ఎండలోనే కూర్చునేవారు. 4 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు తెలిపారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరగడంతో ఆసుపత్రి ఆవరణ పచ్చదనాన్ని సంతరించుకుందని ఆయన అన్నారు. ఆసుపత్రి మెయిన్ డోర్ వద్ద చిన్న గార్డెన్ను సైతం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు వారి బంధువులు ఆ చెట్ల క్రింద సేద తీరుతున్నారు. చెట్లను కాపాడడానికి ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసి చెట్లను రక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని మొక్కలు నాటి వాటిని రక్షించి ఆసుపత్రి ఆవరణను పూర్తిగా పచ్చదనంగా మారుస్తామని ఆయన తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తాకిడి రోజురోజుకు బాగా పెరిగిపోతుంది. దానికి తోడుగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారం ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం హరితహారంలో పాల్గొంటున్నాం. ఆసుపత్రిలో చెట్లు నాటాం. అదేవిధంగా ఆసుపత్రి ముందు ఒక గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది, అంటే ఒక లాన్ను. అక్కడ కూడా మేము పూల కుండీలు, పూల చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లతో పాటు ఈ లాన్ కూడా చాలా పచ్చగా ఉంది. ఈ రోగుల తాకిడి చాలా ఎక్కువైనా ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చోవటము వాళ్ళకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ లాన్లో కూర్చోవటము, అక్కడ పోయి భోజనం చేయటము చాలా బాగుందని పేషెంట్స్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం. నకిలీ ఏజెంట్ల మోసాలకు బలైన బాధితులు ఇక స్వదేశానికి రామేమోనని అనుకున్నారు. తమ కుటుంబ సభ్యులను తలుచుకుంటూ నిత్యం కన్నీరు మున్నీరయ్యారు. అయితే వారు పడుతున్న బాధలు వాట్సాప్ వీడియో వారి ప్రాణాలను రక్షించే విధంగా మారింది. ప్రపంచానికి వారి బాధలు తెలియడంతో విచారం వ్యక్తం చేశారు. బాధితుల సంక్షేమ సంఘం ఎంపీ కవిత దృష్టికి తీసుకువెళ్లడంతో స్వదేశానికి చేరుకున్నారు. స్వంత ఊరిలో ఉపాధి లభించక నిజామాబాద్ జిల్లాకు చెందిన 14 మంది ఇరాక్కు పయనమయ్యారు. ఉపాధికి వెళ్తున్నామన్న ధ్యాసనే తప్ప ఏజెంట్ల మోసాలను పసిగట్టలేకపోయారు. అప్పులు చేసి తలా ₹1,50,000 చొప్పున నకిలీ ఏజెంట్ల చేతిలో పోశారు. నకిలీ వీసాల ద్వారా వీరిని ఇరాక్ దేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది తామంతా మోసపోయామని. తినడానికి తిండి లేక, ఉండేందుకు వసతి లభించక నరకయాతన పడ్డారు. ఉపాధి కూడా లభించలేదు. వారు ఉండే ప్రాంతం నిత్యం బాంబుల మోతలు వినిపించేవి. బతుకు జీవుడా అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. సెప్టెంబర్ మాసంలో ఇరాక్కు వచ్చిన తర్వాత ఎన్నడూ ఏజెంట్ వారి వద్దకు రాలేదు. చివరకు గత నెల రోజుల క్రితం వారు పంపిన వాట్సాప్ వీడియో మెసేజ్తో అసలు మోసం తెలిసింది. వీరిని స్వదేశానికి రప్పించాలంటే ఇరాక్ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. 6 మాసాలు అక్రమంగా ఉన్నందున 14 మంది ₹18 లక్షల చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. అసలే అప్పులు చేసి వెళ్లిన వలస జీవులకు జరిమానా ఎక్కడి నుంచి తేవాలన్న కొత్త సమస్య వచ్చి పడింది. చివరకు ఇరాక్ బాధితుల కష్టాలను గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నాయకులు పి బసంత్ రెడ్డి ఎంపీ కవిత దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆమె విదేశాంగ శాఖను సంప్రదించడంతో జరిమానా చెల్లించారు. వారిని స్వదేశానికి రప్పించడంతో మంగళవారం తెల్లవారుజామున 14 మంది ఇరాక్ బాధితులు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి స్వంత ఊళ్లకు వచ్చేందుకు ఎంపీ కవిత రవాణా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. తర్వాత మేము అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఒక రూమ్ వచ్చాడు. ఆ రూమ్లకు ఉంచితే ఆయనకు అన్నం లేదు. ఆయనకు రూమ్ ఆయనకు డబ్బులు ఇస్తే ఇయ్యలేడు. ఆయన అన్నం పెట్టలేడు. మేము మాకు కనీసం అక్కడనే ఒక 4 రోజులు గడుపుతాం సార్. మళ్ళీ అక్కడ 4 రోజులలో కానీ ఒకటే రోజు తిన్నాం. ఒక్కొక్క రోజు ఒకటే రోజు ఒక పూట తిన్నాం సార్ ఆ 4 రోజుల తర్వాత. మళ్ళీ మేము అక్కడ నుంచి టాక్సీ డ్రైవర్ మాట్లాడుకొని డబ్బులు ఇంటికి వెళ్ళి తెప్పించుకొని మా పానాలు ఇట్టున్నాయి, మీరు డబ్బులు పంపిస్తే ఇంటికి వెళ్ళి మేము మళ్ళీ యథావిధిగా మేము ఎరుగురికి వచ్చి అక్కడ మా ఏజెంట్ పంపించుకొని దాని ద్వారా మేము ఇండియాకి చేరుకుంటామా ఎట్లయితుందా అని చెప్పేసి మేము డబ్బులు తెప్పించుకొని టాక్సీ డ్రైవర్కు కళ్ళు కడుపులు మొక్కి ఆయనతోటి మేము మళ్ళీ యథావిధిగా మేము పోయి 4-5 నెలలు అవుతుంది సార్. మేము లేదు సార్, జైలు ఏం పెట్టలేదు. కాకపోతే మాకు రూమ్ సౌకర్యం లేక మేము అక్కడనే ఉండిపోయినాం. 4 నెలలు అవుతుంది, 4-5 నెలలు అవుతుంది. పని లేదు, ఏం లేదు. తర్వాత మేము ఇక్కడికి రావాలని అనుకుంటే సార్కు మేము ఫోన్ చేసినాం. బసంత్ రెడ్డి సార్కు ఫోన్ చేసినాం. బసంత్ రెడ్డి సార్కు మరి మా ప్రాబ్లమ్ అంతా చెప్పినాం. ఇట్లా సార్ మేము ఇక్కడ నుంచి మా ఏజెంట్ ఒక్కడే రూమ్లా సార్, ఒకటే ఏజెంటు మొత్తం 14 మంది మొత్తం జైల్లో ఉన్నదానికన్నా ఎక్కువ అనుభవించినాం.
ఇందల్వాయి మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు సిద్ధం చేశారు. 23 గ్రామ పంచాయతీలకు గాను 7 ఏకగ్రీవం కాగా 2 మండలాల్లో ఎన్నికలు బహిష్కరించారు. మూడవ దశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల సామాగ్రి పోలింగ్ డబ్బాలు ప్రతి గ్రామంలోని పోలింగ్ స్టేషన్కు చేరుకున్నాయి. ఇందల్వాయి మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను బహిష్కరించారు. మిగతా 14 పంచాయతీలలో రేపు జరిగే ఎన్నికలకు సిబ్బందితో పాటు ఎన్నికల సామాగ్రి పోలింగ్ స్టేషన్కు చేరుకున్నాయి. మూడవ దశ ఎన్నికలకు సర్వసిద్ధం చేశామని, పకడ్బందీగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేక వాహనాలలో ఎన్నికల సామాగ్రిని గ్రామాలకు చేరవేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని లయన్స్ జిల్లా గవర్నర్ ప్రకాష్ రావు పిలుపునిచ్చారు. రక్తదానం పట్ల కొంతమందిలో ఉన్న అపోహలను దూరం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు యువకులు రక్తదానం చేశారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సిహెచ్ ప్రకాష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలు దూరం చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్లు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం బృహత్తర సేవా కార్యక్రమని ఆయన అభిప్రాయపడ్డారు. రక్తదాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ రామచందర్, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి దికొండ యాదగిరి, చైర్మన్ నరేంద్ర కుమార్ షా, జోన్ చైర్మన్ పుల్గం హనుమండ్లు, అధ్యక్షులు ఇరుమల శివలింగం, కోశాధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ మండలం బుడ్మి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం బొల్లక్పల్లి గ్రామానికి చెందిన గంగారం అనే 28 ఏళ్ల వ్యక్తి పని నిమిత్తం బైక్పై వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బాన్స్వాడ మండలం మంజీర నది బ్రిడ్జ్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, రైల్వే స్టేషన్లోని నిరాశ్రయులకు ఇందూర్ యువత అసోసియేషన్, జేటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు సేవలందించారు. ముసలి వారికి గుండు చేయించి, స్నానం చేయించి వారికి నూతన దుస్తులు, సామాగ్రి అందజేశారు. నగరంలో ఇందూరు యువత అసోసియేషన్, జేటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని నిరాశ్రయులందరికీ సేవలందించారు. బస్టాండ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో ఎవరూ పట్టించుకోకుండా ఉండే నిరాశ్రయులను, ముసలి వారిని గుర్తించి సేవలందించారు. నెలల తరబడి స్నానాలు చేయకుండా జుట్టు పెరిగిన ముసలి వారికి గుండు చేయించి షాంపూలతో స్నానాలు చేయించారు. వారికి నూతన దుస్తులు, బ్లాంకెట్, ప్లేటు, గ్లాసుతో పాటు టిఫిన్ అందించారు. పేద పిల్లలకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేటీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ ఇందూరు యువత అసోసియేషన్తో సంయుక్తంగా 2019 మరో జన్మ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రోజంతా నగరంలో తిరిగి నిరాశ్రయులను గుర్తించి సేవలు అందిస్తామన్నారు. అలాగే నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే ఇందూరు యువత అసోసియేషన్
అసోసియేషన్ వ్యవస్థాపకులు సాయిబాబు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులను కాపాడడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. అలాగే నిరాశ్రయులను ఆదుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరో జన్మ 2019 కార్యక్రమంతో ఇందూరు యువత అసోసియేషన్ మరియు జేటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, రైల్వే స్టేషన్లో, అదేవిధంగా బస్ స్టేషన్ దగ్గర, అదేవిధంగా నిజామాబాద్లోని పలు వీధుల లోపల ఎక్కడెక్కడైతే పేదవారు ఎవరు ఆదుకొని పేదవారు ఎవరైతే ఉన్నారో అక్కడే ఉండి అక్కడే ఇలాంటి కదలేని పరిస్థితుల్లో ఉన్న వారికి సేవలు అందించడానికి ఈ మరో జన్మ 2019 కార్యక్రమంతో ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారికి వెంట్రుకలు కత్తిరించడము, స్నానం చేయించడము, అదేవిధంగా వారికి కొత్త బట్టలు అందించడము, అదేవిధంగా వారికి దుప్పట్లు అందించడము, ఆహారాన్ని అందించడము, ఇలాంటి కార్యక్రమం ద్వారా ఎవరూ మాకు ఆదుకునేవారు లేరు అనే బాధ లేకుండా అటువంటి వారి కోసం కూడా ఈ కార్యక్రమంతో వారి కోసము సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని ఎంపీటీసీ జక్కు పోషెట్టి అన్నారు. విద్యార్థులు నీళ్లు తాగేందుకు గ్లాసులను అందజేశారు. ఎడపల్లి మండలంలోని చైతపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచినీరు తాగే 100 గ్లాసులను ఎంపీటీసీ జక్కుపోశెట్టి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని, అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నత స్థాయిలో చదువుకొని ఉంటారని, ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని సమాజంలో మంచి పేరు తీసుకురావాలని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేదార్నాథ్, పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం అరుణశ్రీ, పాఠశాల ఉపాధ్యాయులు సరిత, శోభారాణి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మనకు ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదివే వాళ్ళే మనకు ప్రైవేటు వద్దు, గవర్నమెంటే ముద్దు అనే నినాదంతో మన పిల్లలు చాలా ముందుకెళ్తున్నారు. అలాగే మా జైతాపూర్ గ్రామంలో మా టీచర్ల కోఆపరేషన్ కానీ, విలేజ్ కోఆపరేషన్ కానీ, మాలాంటి వాళ్ళు చిన్న చిన్న సహాయం, ఇది మేము పెద్ద సహాయం ఏం కాదు, ఇది ఇలాంటి సహాయం చేస్తూ పిల్లలకు ప్రోత్సహిస్తున్నాం. అలాగే మీరు కూడా ముందు భవిష్యత్తులో బాగా చదువుకొని గవర్నమెంట్లో చదివిన వాళ్ళే మంచి జాబులు కొట్టి మంచి ఉద్దేశంతో మంచిగా వస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మీకు చెప్పే టీచర్లమ్మ బీఈడి చేసి క్వాలిఫై అయిన టీచర్సే ఉంటారు. అదే ప్రైవేట్కి వెళ్తే ఏ ఇంటర్ ఫెయిలో, ఏ డిగ్రీ ఫెయిలో, ఏ 10th ఫెయిలో వాళ్ళు ఉండి చాలా మట్టుకు వాళ్ళు ఎక్కువ మట్టుకు అంటే ఏంటంటే టీవీలో అడ్వర్టైజ్. నవిపేట్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు చంపాలాల్, జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పరిశీలించారు. ఎక్కడా కూడా లోపాలు ఉండవద్దని సిబ్బందికి సూచించారు. నవిపేట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడతలో భాగంగా ఎన్నికలు నిర్వహించే ఓటింగ్ కొరకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు మరియు జిల్లా ఎన్నికల అధికారి చంపాలాల్ పరిశీలించారు. మండలంలో మొత్తం 36 గ్రామ పంచాయతీలు ఉండగా మిఠాపూర్, సిరన్పల్లి, మట్టయ్య ఫారం గ్రామాలలో సర్పంచ్ ఏకగ్రీవం కావడంతో 33 గ్రామ పంచాయతీలో ఓటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మండలంలో 5 సమస్యాత్మకమైన గ్రామాలైన నవేపేట్, అభంగపట్నం, బినోలా, నాలేశ్వర్, చెన్నేపల్లి గ్రామాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల తనిఖీకి విచ్చేసిన జిల్లా ఎన్నికల అధికారి చంపాలాల్ మండల అధికారుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిలో లోటుపాటు ఉండడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వెంటనే చేసిన తప్పులను సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఓటింగ్లో ప్రజలందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. Bro, we can't go each and every polling station and ask for whether you have symbols or not. Very question. Okay, sir. This is mandatory and it will be already along with the material. This should have been given. Otherwise, you have to report to the commission. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో అంకాపూర్ ఎంపీటీసీ మచ్చర్ల పూజిత కిషోర్ అంకాపూర్ గ్రామ సర్పంచ్ గెలుపొందిన సందర్భంగా వారికి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పోతు నర్సయ్య అధ్యక్షతన వారిని పూలమాలలు స్వీట్ పంచి ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్ కేసీ ముత్తెన్న, ఎంపీటీసీలు జహీరాలి, రాజకంగారం, సాదర్ రెడ్డి, ప్రభుదాస్, యాదగిరి, లింగారెడ్డి, సాయన్న అనుమల తదితరులు పాల్గొన్నారు. కె గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 33,800 రూపాయలుగా ఉండగా ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 33,300 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 430 రూపాయలుగా ఉండగా కిలో ముద్ద వెండి ధర 43,000గా ఉంది. తులం ఆర్నమెంట్ వెండి ధర 410 రూపాయలుగా ఉండగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 41,000గా పలికింది. ఇప్పుడొక ఆయుర్వేదిక్ చిట్కా. దాల్చిన చెక్క పొడి చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఈ పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా వయసును దాచుకోవచ్చు. అంతేకాకుండా దీనివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు. స్టీలు కుండల్లో దీపారాధన పనికిరాదు. అగ్గిపుల్లలతో దీపాన్ని అసలు వెలిగించరాదు. ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగించినట్టు దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి. దీపారాధన కుందికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. విష్ణువుకు కుడివైపు ఉండాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమ శివాయ అని జపించి దీపాన్ని వెలిగించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ డివిజన్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి. గ్రామాలకు ఎన్నికల సామాగ్రితో తరలిన సిబ్బంది. నకిలీ ఏజెంట్ల మోసాలతో గల్ఫ్ దేశాల్లో ఇరుక్కుపోతున్న అమాయక గ్రామీణ ప్రజలు. 7 మాసాల పాటు ఇరాక్లో నరకయాతన అనుభవించిన బాధితులు. ఎంపీ కవిత చొరవతో సొంత ఇంటికి చేరిన బాధితులు. ప్రభుత్వ ఆసుపత్రిలో సత్ఫలితాలు ఇస్తున్న హరితహారం. పచ్చదనం, ఏపుగా పెరిగిన చెట్లతో నెలకొన్న చల్లటి వాతావరణం. ప్రత్యేక కథనం. త్యాగరాజ కీర్తనలు విన్నా పాడినా జన్మ ధన్యమైనట్లేనని జిల్లా కలెక్టర్ వెల్లడి. సంగీత పాఠశాల ఆధ్వర్యంలో ప్రారంభమైన త్యాగరాజ ఆరాధనోత్సవాలు. ప్రాణాలు తీసిన అతివేగం. బాన్స్వాడ సమీపంలో బస్సును ఢీకొన్న బైక్. వ్యక్తి మృతి. మృతుడు పిట్లం మండలం వాసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.